ఇది విశ్వంలోని అతి గొప్ప రహస్యం యొక్క కథ. శివుడు స్వయంగా తన కుటుంబాన్ని, తన అనుచరులను మరియు తన గుర్తింపు యొక్క ప్రతి చిహ్నాన్ని విడిచిపెట్టాల్సిన రహస్యం. కాని విధి చూడండి, అతను అందరి నుండి దాచిన రహస్యం రెండు సాధారణ పక్షులు విని అతను అమరుడయ్యాడు. ఈ కథ తల్లి నుండి ఒక ప్రశ్నతో ప్రారంభమవుతుంది. పార్వతి శివుడు మెడలో పుర్రల దండను చూసి ఆమె ఇలా అడిగింది: ఓ ప్రభూ, నువ్వు అమరుడివి, కాని నేను ప్రతి జన్మ తర్వాత కొత్త శరీరాన్ని ధరించి మళ్లీ తపస్సు చెయ్యాలి నిన్ను పొందాలంటే. ఈ ఎడబాటు ముగింపు ఏమిటి? అమృత రహస్యమేమిటి? ఇది సాధారణ ప్రశ్న కాదు. శక్తి తన అసంపూర్ణత గురించి శివుడితో చేసిన అత్యంత హృదయవిదారకమైన సంభాషణ. ఈ లోతైన రహస్యాన్ని వెల్లడించడానికి శివుడు ఎవరూ లేని అత్యంత వివిక్త స్థలాన్ని ఎంచుకున్నాడు, అమర్నాథ్ గుహ. కాని అక్కడికి చేరుకునే ముందు అతను ప్రతి సాక్షిని మరియు ప్రతి బంధాన్ని త్యజించడం ప్రారంభించాడు. పహల్గావ్లో అతను తన ప్రియమైన నందిని విడిచిపెట్టాడు. చందన్వాడిలో అతను తన గుర్తింపు అయిన చంద్రుడిని తన జడల నుండి విడిపించాడు. శేషనాగ్ సరస్సు వద్ద అతను తన త్యాజానికి చిహ్నమైన వాసుకిని మరియు మహాగుణ పర్వతంపై అతను తన కుమారుడు గణేశుడితో తనకున్న అనుబంధాన్ని కూడా త్యజించాడు. అతను ప్రతిబంధం నుండి విముక్తి పొంది గుహకు చేరుకున్నప్పుడు అతను అమర కథను తల్లి పార్వతికి చెప్పడం ప్రారంభించాడు. ఈ జ్ఞానం చాలా లోతైనది మరియు విశ్వసంబంధమైనది. దానిని సాధారణ స్పృహతో వినడం అసాధ్యం. కథ వింటున్నప్పుడు తల్లి పార్వతి చేతన మనసు శాంతించింది మరియు ఆమె యోగ నిద్రలోకి జారుకుంది. ఇది సాధారణ నిద్ర కాదు, లోతైన ధ్యాన ట్రాన్స్. కాని కథలోని ప్రతి దశలోనూ శివుడు హం అనే శబ్దాన్ని వింటూనే ఉన్నాడు. పార్వతి వింటున్నది అతను భావించాడు. నిజానికి ఆ గుహలో 2 పావురాల గుడ్లు పెట్టబడ్డాయి. కథ యొక్క దైవిక శక్తి మరియు మంత్రం యొక్క శబ్దం గుడ్లు ముందుగానే పొదిగేలా చేశాయి మరియు వాటి నుండి ఒక జత పావురాలు ఉద్భవించాయి. నేను అంగీకరిస్తున్నాను అని విశ్వసత్యాన్ని తాగుతూ పలికిన పక్షులు ఇవి. కథ ముగిసినప్పుడు మహాదేవుడు పార్వతి యోగ నిద్రలో ఉన్నట్లు చూశాడు. కోపంగా ఉన్నాడు. సరే, నా ఈ అత్యున్నత రహస్యాన్ని ఎవరు బయటపెట్టారు? అతని చూపు అమర కథ యొక్క ప్రకాశం ద్వారా అమరత్వం పొందిన నవజాత పావురాలపై పడింది. విశ్వం యొక్క సమతుల్యత చెదిరిపోయింది. ఈ తప్పును సరిదిట్టడానికి శివుడు తన త్రిశూలాన్ని పైకి లేపాడు. కాని అతను ఆగిపోయాడు. వాటిని అమరత్వం పొందిన కథ నా స్వంత మాటలు. నేను వాటిని చంపితే నా స్వంత మాటలు, నా స్వంత అమర కథ అబద్ధమని నిరూపిస్తాను అని అతను అనుకున్నాడు. శివుడి యొక్క వినాశకరమైన కోపం అతని అత్యున్నత కరుణకు లొంగిపోయింది. అతను ఆ పావురాలకు జీవితాన్నిచ్చాడు మరియు అవి రాబోయే యుగాలలో ఈ గుహలో నివసిస్తాయని ఆశీర్వదించాడు. శివుడు మరియు శక్తి యొక్క శాశ్వత ప్రేమకు మరియు ఆ అమరత్వం యొక్క అమర కథకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తాయి. అమరుడైన శివుని గౌరవార్థం అతని కరుణ తన స్వంత నియమాలను కూడా మించింది.